మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి కుజ. ఈ మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదము నక్షత్రాలుంటాయి. నామ నక్షత్రము చూస్తే చూ, చే, చో, లా. అశ్విని 4 పాదములు. లీ, లు, లే, లో. భరణి 4 పాదములు. ఆ, ఈ, ఊ, ఏ. కృత్తిక 1వ పాదము. మీ జన్మ నక్షత్రము తెలియనప్పుడు మీ నామములో పై తెలుపబడిన అక్షరములు మీ పేరు మొదటిలో ఉంటే అది ఆ నక్షత్రముగా మీరు భావించవచ్చు. ఈ మేషరాశి వారికి ఆదాయము 2, వ్యయము 14, రాజ్యపూజ్యము 5, అవమానము 7. ఈ రాశి వారికి గురుడు మిథునంలోకి 14 మే 2025లో సంచరించబోతున్నాడు. అలాగే రాహు కేతువులు విషయంలోకి తీసుకుంటే రాహువు కుంభంలోకి, అలాగే కేతువు సింహంలోకి 18 మే 2025లో సంచరించబోతున్నారు. అలాగే శనిగ్రహము మీనములోకి 29 మార్చ్ 2025లోకి సంచరించబోతున్నాడు. ఈ రాశి వారికి కొన్ని సాధారణ విషయములు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వీరికి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమవబోతోంది. అలాగే వీరికి గురు సంచారము మిథునములో ఉండుటచే వీరికి ఎక్కువగా సోషల్ కనెక్షన్స్ ఏర్పడతాయి. అలాగే మంచి వ్యక్తులతో, అలాగే వారున్నటువంటి సొసైటీతో మంచి కనెక్షన్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీ సోషల్ నెట్వర్క్ వల్ల, లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులతో సంబంధాల వల్ల మీకు గొప్ప అభివృద్ధి కనిపించవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీకు ఎంత సామర్థ్యం కలిగి ఉందో చూపించడానికి మీకు ఈ ఏడాది ఒక గొప్ప అవకాశముగా పనికి వస్తుంది. అలాగే ఈ సంవత్సరము మంచి సవాళ్లతో కూడిన పనులను పూర్తి చేయడానికి కూడా అనువైన సమయంగా మీకు గోచరిస్తోంది. మీకు ఖర్చులు కూడా ముందుగానే సూచించబడతాయి. మీ కెరియర్కి సంబంధించి మీరు కొత్త కొత్త ప్రణాళికలు, అలాగే కొత్త వెంచర్స్ కూడా మీకు ప్రారంభం అవుతాయి. అలాగే మీకు గొప్ప ఆధ్యాత్మిక వృద్ధి కూడా సూచించబడుతోంది. అలాగే మీరు కొన్ని అప్పులను కూడా తీర్చే అవకాశం ఎక్కువగానే కనబడుతుంది. అలాగే మీకున్నటువంటి సైంటిఫిక్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. ఇక మీ కెరియర్ గురించి చూసినట్టయితే శని మీనములో సంచారము చేయుటచే మీకు కెరియర్లో కొత్త కొత్త అవకాశాలు, ఒక కొత్త బిగినింగ్లా కూడా మీకు కనబడుతుంది. అలాగే మీరు మిగిలి ఉంచిన పని ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఈ సంవత్సరంలో మీకు గొప్పగా అవకాశాలు అనుకూలిస్తాయి. ఇక మీ ఆదాయము లేక ఫైనాన్స్ విషయం చూస్తే గురువు మీ ఏకాదశమును చూచుటచే మంచి ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే మీకు కనబడుతున్నాయి. అలాగే సేవింగ్స్ కానీ, లాంగ్ టర్మ్ ప్లాన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీరు ఎక్కువ చేసే అవకాశం కూడా కనబడుతోంది. కాకపోతే మీరు చేసే ప్రతి పనిలోని దాని ఫలితము అనుభవించడానికి కొంత సహనంతో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీకు ఈ ఏడాదిలోనే మీకు కొత్త ఫ్రెండ్ సర్కిల్స్ ఏర్పడతాయి. అటువంటి సర్కిల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంటుంది. ఇక మీ ఆరోగ్య విషయము చూసినట్టయితే మీకు నిద్రలేమి కలిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు మీ నిద్ర మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అలాగే మీకు వర్క్లోడ్ కూడా ఎక్కువ ఉండడం వల్ల అది మీ నిద్రను భంగం పరిచే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా మీకు దొరికితే కొంచెం పవర్ నాప్స్ లాంటివి తీసుకోవడం మంచిది. అలాగే మీ ఆరోగ్యం విషయంలోనే చూస్తే మీ ఆహార విషయాల్లో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు తినే వస్తువులు ద్వారా కొంత అజీర్ణము వంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తత్సంబంధిత పదార్థాలను విడిచిపెట్టడం మంచిది. అలాగే ఎక్కువ చల్లని పానీయములు, అలాగే ఆయిలీ ఫుడ్స్ లాంటివి కూడా మీరు తినకుండా ఉండడం మంచిది. ఇక రిలేషన్షిప్ విషయం చూస్తే గురువు మీ కలత్రాన్ని వీక్షిస్తున్నాడు. సో దాని వలన మీ యొక్క పార్ట్నర్ లేదా మీరు పనిచేసే వాళ్ళతో, బిజినెస్ చేసే వాళ్ళతో అయితే కానీ, అలాంటి మీరు ఎవరితోటైతే ఎక్కువ కలిసి ఉంటారో, పార్ట్నర్షిప్ చేస్తారో, మీరు అనూహ్యమైన చేంజెస్ చూస్తారు. ఆ చేంజెస్ కూడా శుభప్రదముగా ఉంటాయి.
అలాగే మీ పంచమంలోకి కేతువు సంచారము జరగడం వల్ల ఎవరైనా ప్రేమ వ్యవహారంలో అది ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఇక రెమెడీస్ విషయంలో చూస్తే మీరు ఎక్కువగా సూర్య ఆరాధన చేయాల్సి ఉంటుంది. అలాగే శివాలయంలో శివాభిషేకములు, అలాగే ప్రతి కృష్ణ చతుర్థికి వచ్చే సంకటహర చతుర్థి వ్రతము, అలాగే స్వామి హనుమకి సింధూర లేపనము, అలాగే వీలైతే ఏదైనా నదిలో ఏడాదిలో ఏదో ఒక రోజు నదీ స్నానము, మీకు నది దగ్గర లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ కోనేరులో స్నానం ఆచరించండి. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి పాత బట్టలు కానీ వస్తువులు కానీ ఎవరికైనా అవసరమైన వాళ్ళకి దానం చేయడం ప్రయత్నించండి. శనివారాలు మీరు పార్టీలకు వాటికి వెళ్ళడం మొత్తంగా మా ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.